ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 24వ అధ్యాయం 24వ రోజు వచ్చేసామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. 24వ అధ్యాయం అంబరీషుని ద్వాదశ వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు ఆలకింపుము. గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానము చేసినందువలను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానము ఆచరించిన ఎంత పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిసి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి చేసిన సత్కర్మ ఫలము ఇతర దినములు చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికం కలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెబుదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజు ఏ వ్రతము చేయకున్నా స్కూష్క ఉపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను. దీనికి ఒక ఇతిహాసం కలదు, దాన్ని కూడా వివరించెదను. సాధారణుడై ఆలకింపని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడు అనే ఒక రాజు గలడు. అతడు పరమ భక్తితో ద్వాదశి వ్రతము చేయుచుండెను. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను. అందుచేత ఆ రోజు పెందలాడే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను. ఆ సమయమున అచ్చటకు కోప స్వభావయగు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గాంచి ద్వాదశి గడియలో పారాయణం చేయవలనగా తొందరగా స్నానము చేసి వచ్చిదనని కోరెను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపం నది గలకి స్నానముకి వెళ్ళెను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననూ దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకుంటూ ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనం పెడతానని రమ్మని ఆ ముని స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇచ్చేమి మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. అయినా ఆయన వచ్చే వరకు ఆగి తిన ద్వాదశి గడియలు దాటిపోను, వ్రతభంగము కలుగును. ఈ ముని మహాకోపి గలవాడు. ఆయన రాకకుండా నేను భోజనం చేసినా నన్ను శపించును. నాకేమీ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మంచిపోకూడదు. ఆ గడియలు దాటిపోయిన పీదప భుజించిన ఎడల హరిభక్తికి వదిలిన వాడగుదును. ఏకాదశి నాడు ఉపవాసము నిష్ఫలము అగును. ద్వాదశి విడిచి భగవంతునికి భోజనము చేసిన దుర్వాసుడు కోపం వచ్చును. అదియుగాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మలందు చేసిన పుణ్యం నశించును, దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమునున్న శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయుటే ఉత్తమము అని పెద్దలు ఆలోచించి మంచిదని చెప్పి సర్వజ్ఞులు కొందరు పండితులు వివరించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండితులారా, నిన్నటి దాకా ఏకాదశి అగుటచే నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియల్లో భుజించవలయున్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని వచ్చేది. ఆ మునిని నేను భోజనములకు ఆహ్వానించింది. అందులకు ఆయన అంగీకరించి నదీ స్నానార్థమై వెళ్ళిపోయి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నాయి. బ్రాహ్మణు వదిలి ద్వాదశి గడియలు భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిట్లో ఏది ముఖ్యమో తెలపవలసిందిగా కోరారు. అంతటా ధర్మజ్ఞులు ఆ పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సప్త ప్రాణకోటికి గర్భగుహములందు జఠరాగ్ని రూపమున రహస్యమగున అగ్నిదేవుడు ఆకలి పుట్టించి ప్రాణులు భుజించు చతుర్విధ అన్నమును పాచనముగా ఉంచి దేహేంద్రియాలకు శక్తిని ఒసుగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలం అవుతున్నది. అందు చెలరేగు క్షుద్బాధ దప్పిక కలుగును.
ఆ తాపమును చల్లార్చవలను. అన్నము నీరు పుచ్చుకొని శాంతిపరచవలను. శరీరంలో శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడైన దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుడు నందున సదా పూజించవలను. గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథిని కడుజాతి వాడైనా సరే భోజనంకి విడవదు అని వారిని పిలిచి పెట్టకుండా తినరాదు. అందువల్ల వేదంగ విద్వాంసుడగు మహాతపస్శాలి సదా సంపన్నుడైన దూర్వాస మునిని భోజనానికి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపం కలుగును. అందువలన ఆయుక్షణము కలుగును. దూర్వాసంతటి వాణ్ణి అవమానం అనుసరించిన మహాపాపము సంప్రాప్తం అగును అని విశదీకరించారు. ఇట్లు స్కాంద పురాణ వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 24వ అధ్యాయం సమం. సర్వే జన సుఖినో భవంతు.